మౌన పోరాటం. ఓసారి రోడ్లో మా జానకి కనిపించింది. తడుపుకుంటూ ఆటో దిగింది, తడుపుకుంటూ నడుస్తుంది. అంత బిగ్ షాటు ఆటో దిగిందా? మరి దుర్గా మిడిల్ క్లాస్ కదండి. ఆ దుర్గా ప్లేస్ లో నడుస్తున్న జానకి ఆటోలోనే తిరగల కదా. అదేంటి, ఇందాక దుర్గే జానకి గారిని మాయం చేసింది అన్నారు, ఇప్పుడేమో జానకి దుర్గ ప్లేస్ లో నటిస్తుంది అంటున్నారు. కమిషనర్ గారు, ఆ రోజు మహేంద్ర గారు ఎవరో చూపులేని లేడీని చూసి జానకి అనుకున్నారు. మహేంద్ర గారు, ఆ రోజు మనం చూసింది జానకిని కాదు అని మీకెన్నిసార్లు చెప్పాలి? ఇక్కడ కూడా అదే మాట చెప్తారేంటి? మర్చిపోయి ఏదో ఫ్లోలో అనేసాను. సార్, ఆ రోజు అవంతితో నేను చూసింది జానకిని కాదులేండి. అవంత్య? ఈ అవంతి ఎవరు? తను మా డ్రైవర్ లేండి. ఓకే. ఇంతకీ మీ ఇంట్లో ఉన్న మనిషి మీ జానకి గారు కాదు అనడానికి సరైన ఆధారం ఉందా? అది మీరు తనని అరెస్ట్ చేయించి ఇంటరోగేషన్ చేస్తే బయటపడుతుంది సార్. మేడం, మనం ఒకరికి ఒకరం పరిచయం ఉన్నాం కదా అని, మీకు డౌట్ ఉంది కదా అని చట్ట వ్యతిరేకంగా ఒకరిని అరెస్ట్ చేయడం కుదరదు. అందులోనూ ఆవిడ మీ కంపెనీ సీఈఓ పొజిషన్లో ఉన్నారంటే అది ఇంకా కష్టం. రేపు ఆవిడే జానకి అని ప్రూవ్ అయితే కోర్టులో మాకు అక్షంతలు పడతాయి, నా జాబ్కు కూడా రెడ్ మార్క్ పడుతుంది. మీరు పని చేయండి, నిజంగా ఆవిడ జానకి కాదు అని నమ్మకంతో కాకుండా ఏదన్నా ప్రూఫ్తో రండి. ఆవిడకి చూపు రాలేదనో, ఆపరేషన్ జరగలేదనో, లేదంటే నిజంగా చూపు లేని జానకిని తీసుకొచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేసో ఏదో ఒకటి. పక్కా ప్రూఫ్ అయితే ఉండాలి. ప్రూఫ్తో వస్తేనే ఖచ్చితంగా మీరు చెప్పే మనిషిని అరెస్ట్ చేయగలం. అది లేకుండా మేము ఏం చేయలేము. ఓకే సార్, వి విల్ మీట్ అగైన్. ఓకే. మనం వెంటనే చేయాల్సింది జానకి ఎక్కడుందో కనిపెట్టడం. అసలు ఎవరు తీసుకెళ్లారో, ఎక్కడ దాచారో ఇప్పుడు మనం సిటీ అంతా వెతకలేమో. పెద్దమ్మా, నువ్వు భలే జీనియస్. నీది బ్రెయిన్ కాదు, కంప్యూటర్. నాకేదో జేమ్స్ బాండ్ సినిమా చూస్తున్నట్టు. కాదు, ఆ సినిమాలో నేను ఉన్నట్టు అనిపిస్తుంది ఇలా వాళ్ళ మాటలు వింటూ ఉంటే. అయ్యో సౌందర్య, ఇలాంటి ఫీచర్లు చాలా చిన్నగా అనిపిస్తాయి. ముందు ముందు వచ్చే టెక్నాలజీతో మనుషులు మాయం అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పెద్దమ్మా, ఇప్పుడు వాళ్ళంతా కలిసి అమ్మ ఎక్కడుందో కనిపెట్టేస్తారేమో. అమ్మ గురించి తెలిసిపోతే నువ్వు దుర్గాని తెలిసిపోతుంది కదా. వాళ్ళు జానకిని కనిపెట్టేలోపు జానకి కంటి ఆపరేషన్ అయిపోయి చూపు కూడా వచ్చేస్తుంది. అంటే అంటే వాళ్ళకి మీ అమ్మని కనిపెట్టడం ఇంపాసిబుల్ అని. అలా అని మనం కొంచెం కూడా నెగ్లిజెన్సీగా ఉండకూడదు. వాళ్ళు జానకి కోసం చాలా చాలా ప్లాన్లు చేస్తారు. నీ దగ్గర కూడా వచ్చి రకరకాల క్వశ్చన్స్ వేస్తారు. నాకు అసలు అమ్మ ఎక్కడుందో తెలిస్తే కదా చెప్పడానికి. అంటే ఒకవేళ వాళ్ళొచ్చి నిజంగానే అడిగితే ఏమని చెప్తావు? తెలీదనే చెప్తాను. నీ తెలివి. మీ అమ్మగా నేనిక్కడున్నప్పుడు మీ అమ్మ గురించి ఏం అడిగినా నాకు తెలీదు అని చెప్తావా? మా అమ్మ ఇంట్లోనే ఉంది కదా, వెళ్ళి అడగండి అని చెప్తావా? నువ్వు పొరపాటున ఏదైనా తప్పుగా మాట్లాడేవే అనుకో, వాళ్ళు నిన్ను కార్నర్ చేసేసి వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ వచ్చే వరకు నిన్ను వదలరు. అమ్మో. అందుకే వాళ్ళేం అడిగినా చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి. అర్థమైందా? నాకెందుకు బాబు, ఎవరేం అడిగినా అమ్మని అడగండి అని ఒకటే మాట, అంతే. ఇలాగే చెప్పు, ఓకే? సరే. సువర్ణ. మురారి, ఏమైంది బాబు? అమ్మాని పిలవకుండా పేరుతో పిలుస్తున్నావు? ఇంకా మంచితనం నటించకు. నిన్ను అమ్మ అని పిలవను.
అలా పిలిచి చాలా పెద్ద తప్పు చేశాను. ఇక నుంచి నాకు అమ్మ, మా అమ్మ దుర్గమ్మే. మా అమ్మని కిడ్నాప్ చేసి దాచేసి ఇంకా మంచిదానిలా నటిస్తే నేను నమ్ముతాననుకుంటున్నావా? మీ అమ్మని నేను కిడ్నాప్ చేశానా? అవును, నువ్వే చేశావు. నక్షత్ర మహేంద్రకి ఫోన్ చేసి అడిగింది. అతను చేయలేదని తెలిసిందే. ఇంకా మా అమ్మకి మిగిలిన శత్రువు నువ్వే. నువ్వే మా అమ్మని దాచేశావు. మురారి, నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నావు. వద్దు, మర్యాదగా చెప్పు, మా అమ్మని ఎక్కడ దాచావు? మురారి, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. అసలు ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నది మీకు కనిపించకుండా పోయింది దుర్గ కాదు. దుర్గలాగే ఇంకో మనిషి ఉంది, జానకి అని. నాకు ఆ కథంతా తెలుసు. కానీ ఇప్పుడు జానకమ్మ వాళ్ళింట్లోనే ఉంది. ఆ ఇంట్లో ఉంది మా అమ్మే. నువ్వు దాచేసింది మా అమ్మనే. అయ్యో, అసలు నేనే కిడ్నాప్ చేయించలేదు మురారి, నిజం. నీ అమ్మ వల్ల జైల్లో మగ్గుతున్నా నా మొగుడు రాజశేఖర్ మీద ఒట్టేసి చెప్తున్నాను. అయినా ఆ రోజు మీ ఇంట్లో ఉన్నది దుర్గ కాదు, జానకియే. కాదు, మా ఇంట్లో ఉంది మా అమ్మే. ఆ రోజు రాత్రి 12 గంటలకు కూడా నేను మా అమ్మతో మాట్లాడాను. అమ్మా, ఆ టైం 12 అయింది. ఇప్పుడు ఆ బుక్ చదువుతున్నావేంటి? ఇది రామాయణంలో బాలకాండరా. ఇందులో స్కంధోధృతి అని కుమారస్వామి జన్మ వృత్తాంతం ఉంటుంది. ఇది కడుపుతో ఉన్నవాళ్లు చదివితే పుట్టే పిల్లలు గొప్ప తెలివితో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల చాలా గొప్పవాళ్ళవుతారని గురువుగారు చెప్పారు. అందుకే ఆ సందు ఉన్న పేజీలని నోట్ చేస్తున్నాను. రేపు నక్షత్రకిస్తాను. పుట్టే బాబో పాపో చాలా గొప్పవాడుగా ఉండాలి. అమ్మా, నీకు మేమంటే ఎంత ప్రేమమ్మా. కొడుకంటే మితిమీరిన ప్రేమ అమ్మకి కాకుండా ఇంకెవరికుంటుందిరా? అది సరేగాని, నువ్వేంటి ఇంకా నిద్రపోలేదా? నక్షత్రకి దాహంగా ఉందని నిద్రలేచింది. తనని ఉండమని చెప్పి నేనొచ్చానమ్మా. సరే, తీసుకెళ్ళు. హ్మ్. ఉమ్. మురారి, హ్మ్? ఇలారా. నేనిస్తే తను ఇంట్రెస్ట్గా చదువుతుందో లేదో తెలీదు. నువ్వే తీసుకొచ్చానని చెప్పు. ఆ ముఖ్యంగా నోట్ చేసిన పేజీలన్నీ చదవమని చెప్పు. అలాగేనమ్మా. రామాయణం బుక్స్ చూసి పేజీలు నోట్ చేసి ఆ 2 బుక్స్ నాకిచ్చింది. చూపు లేని మనిషి అయితే అవన్నీ ఎలా రాస్తుంది? చెప్పు, మా అమ్మ ఎక్కడుంది? నిజంగా ఆ రోజు మీ ఇంట్లో ఉంది దుర్గేనా? అనవసరంగా నా పేషెన్సీని పరీక్షించకు. మా అమ్మ ఎక్కడుందో చెప్పు. నువ్వు నన్ను అమ్మ ఎక్కడుంది అని, నేను తెలీదు అని ఎంతసేపు మాట్లాడుకున్నా అదే. నువ్వు నన్ను పొడి చేసినా నా సమాధానం నాకు తెలీదనే వస్తుంది. ఎందుకంటే అదే నిజం కాబట్టి. అయినా నీకింకా అనుమానంగా ఉంటే నన్ను చంపేసి వెళ్ళిపో. చంపే, చంపు, చంపే మురారి, చంపే. ఇదిగో చూడు, నేను మా అమ్మ కోసం వెతుకుతున్నాను. అమ్మ ఖచ్చితంగా దొరుకుతుంది. దొరికాక చెప్తుంది తనని ఎవరు తీసుకెళ్లారో. అప్పుడు నీ పేరు కాని వచ్చిందో, ఆ పేరు ముందు లేటు చేర్చడానికి
ఒక్క క్షణం కూడా నేను లేట్ చేయను. జాగ్రత్త. ఈ కిడ్నాప్ ఎవరు చేశారో కానీ ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం మొత్తం పోయింది, కొట్టుకుపోయింది. వీడితో అమ్మ అని పిలిపించుకొని కొన్ని రోజులు కూడా గడవక ముందే మళ్ళీ మొదటికొచ్చింది. నా కొడుకు నా మీదకొచ్చాడు, నన్ను చంపేస్తానన్నాడు. ఇన్ని రోజులు వాడు నా దగ్గరకొస్తాడని, నాకు బలం అవుతాడని అనుకున్నాను. వాళ్ళలో మార్పు వచ్చింది. ఇంటి గుమ్మం వరకు వచ్చేస్తాడు అనుకున్నాను. ఇక ఇంట్లోకి వచ్చేస్తాడు, నేను దుర్గ మోకం మీద తన్నినట్టు నిలబడతాను అనుకున్నాను. కాని వాడు నన్ను అమ్మని కాదు అన్నాడు. మళ్ళీ దుర్గకి కొడుకునన్నాడు. దుర్గ దొరికి నా పేరు చెప్తే నన్ను చంపేస్తాను అన్నాడు. అయిపోయింది, మొత్తం అయిపోయింది. నా కష్టమంతా వేస్ట్ అయిపోయింది. వాడికి చెప్పలేదా దుర్గని చూడాలనుకుంటే మా ఇంటికి వెళ్ళమని? వాడితో దుర్గ మాట్లాడిందంట. కిడ్నాప్ అయిన రాత్రి 12 గంటలకి వాడికి ఏదో రాసిచ్చిందంట, వాడితో మాట్లాడిందంట. ఇంపాసిబుల్. ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో వాళ్ళతో దుర్గ మాట్లాడితే ఈ రోజు పొద్దున్న మా ఇంట్లో మాతో మాట్లాడింది ఎవరు? దుర్గా ఆత్మనా? మీరు కిడ్నాప్ అయింది జానకి అంటున్నారు, వాడు కిడ్నాప్ అయింది దుర్గా అనుకుంటున్నాడు. వాడు చెప్పిన దాని ప్రకారం కన్ఫర్మ్ గా 12 గంటల వరకు ఆ ఇంట్లో ఉన్నది దుర్గే. అంటే కిడ్నాప్ అయింది కూడా దుర్గే. కానీ జానకి కళ్ళు వచ్చుండొచ్చు కదా. అంటే ఆపరేషన్ జరిగిందని నమ్మమంటావా? ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కనుక్కుంటే సరిపోతుంది. వెళ్ళాం, కానీ ఆపరేషన్ చేసిన డాక్టర్ ఇండియాలో లేడు, యుఎస్ వెళ్ళిపోయాడు. దాంతో ఆ డీటెయిల్స్ కి సంబంధించిన నిజం తెలియకుండా పోయింది. ఆ డాక్టర్ లేకపోతే పోయిందేం లేదు. అక్కడ నాకు బాగా తెలిసిన నర్సు రాధా అని ఒకరున్నారు. కొంచెం డబ్బు తనకిస్తే తను హాస్పిటల్ సీక్రెట్స్ ని కూడా మనకి క్లియర్ గా చెప్పేస్తుంది. ఆ పోలీస్ కమిషనర్ కూడా జానకి చూపులేదని ప్రూవ్ చేయమన్నాడు కదా. దీంతో 2 పనులు అయిపోతాయి. పదండి వెళ్దాం. ఎక్కడున్నావు రాధా? మేము హాస్పిటల్ బయట ఉన్నాం. మేడం, 2nd ఫ్లోర్ లో ఉన్న రిసెప్షన్ దగ్గరికి వచ్చేయండి. సర్లే పదండి. నమస్తే మేడం. రండి. ఏంటి మేడం, మళ్ళీ నాతో పని పడిందా? ఇదిగో ఈవిడ నా ఫ్రెండ్ విశాలాక్షి, ఈయన ఈవిడ భర్త మహేంద్ర. నమస్తే మేడం. నమస్తే సార్. వీళ్ళింట్లో జానకి అనే ఒక పని మనిషి ఉండేది. దానికి చిన్నతనం నుంచే చూపులేదు. కానీ ఈ మధ్యకాలంలో ఈ హాస్పిటల్లో దానికి ఆపరేషన్ చేసి చూపు తెప్పించేశారని చెప్తున్నారు. అది నిజమో కాదో తెలుసుకోవాలి. మీ రికార్డ్స్ లో చూసి జానకి అనే మనిషికి ఆ డేట్లో అసలు ఆపరేషన్ చేశారో లేదో చెప్పగలరా? చెప్పగలను మేడం, కానీ అర్థమైంది మహేంద్ర. ఆ పేషెంట్ కి సంబంధించిన బిల్ దీంట్లో నీకు కావలసినవన్నీ ఉన్నాయి. చూసి వెరిఫై చేసి చెప్పు. ఓకే మేడం, ఇప్పుడే చూసి చెప్తాను. ప్రియా, నువ్వు వెళ్ళి కాఫీ తాగిరాపో. ఓకే సిస్టర్.
జనరల్గా ఓ పేషెంట్ డీటెయిల్స్ ఇలా చెప్పడం మా హాస్పిటల్ రూల్స్కి వ్యతిరేకం అండి. కానీ నేను రూల్స్కి వ్యతిరేకం. దొరికిందండి. దొరికిందా? చెప్పు, ఆపరేషన్ జరిగిందా? జరిగిందండి. 7వ తారీఖు. పేరు జానకి కదా? జరిగిందండి. ఏంటి, ఆపరేషన్ జరిగిందా? జరిగింది సార్. ఎవరికి? ఇందులో జానకి అనే పేరే ఉందండి. ఇదిగో మొత్తం ఫైల్ అంతా ఉంది ఇందులో. ఏది, మేము చూడొచ్చా? చూడండి మేడం. ఈ పేషెంట్ ఇది ఫోటో ఉంటుందా సిస్టంలో? ఉంటుంది మేడం. చూపించు. ఇదిగోండి చూడండి. అవును, ఈవిడ ఫోటో చూస్తే నాకు విషయం గుర్తొచ్చిందండి. ఆ రోజు ఈవిడికి ఆపరేషన్ చేయించడానికి అటెండెంట్గా ఇంకొక ఆవిడ వచ్చారండి. ఆవిడ కూడా అచ్చంగా ఈ జానకి గారిలాగే ఉన్నారు. ఆవిడ పేరు దుర్గే కదా? అవునవును, దుర్గేనండి. కానీ ఆ రోజు మీరు రోడ్లో ఆటో నుంచి దిగుతుంటే చూసాము సాలక్షి. జానకి కన్ఫర్మ్ గా చూపు లేనట్టే చేసింది. రుద్ర కూడా అదే అంటుంది. మొన్న రోజు నక్షత్రకి ఫోన్ చేస్తే తను కూడా చెప్పింది కదా, ఫోటో పెడితే దాంట్లో ఉన్నది ఎవరో చెప్పలేకపోయిందని. కానీ ఏంటిదంతా? మేడం, ఇంకేమైనా డీటెయిల్స్ చూపించమంటారా? ఏమొద్దులే, పదండి. థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్స్ సిస్టర్. మీరు చాలా మంచి పని చేశారు. అయ్యో మేడం, ఇందులో నేను చేసిందేం లేదండి. ఆల్రెడీ ఆపరేషన్ చేసినట్టుగా మీకు బిల్స్ ఇచ్చిన రోజునే డాక్టర్ గారు క్రియేట్ చేసిన ఫైల్ మొత్తాన్ని మిగతా కేసుల్లాగే సిస్టంలోకి ఎక్కించమని చెప్పారు. ఇందులో ఎప్పటికీ ఇవి ఇలాగే ఉంటాయి. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి, ఇది ఉంచండి. అయ్యో మేడం, పర్లేదండి. నేను డబ్బులు అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటాను. మీలా మంచి కోసం కష్టపడే వాళ్ళ నుంచి పైసా కూడా తీసుకోను. మీరు చాలా మంచివాళ్ళు సిస్టర్. వాళ్ళంతా పరిచయం ఉన్నా సరే నా కోసం నిజం చెప్పకుండా దాచి ఉంచి మమ్మల్ని కాపాడారు. ఆ పరిచయాలదేముందండి, డబ్బు కోసం పెంచుకునేవే. కానీ ఇలాంటివి చేసి నేను చేసే తప్పుల్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తాను. చాలా థ్యాంక్స్ సిస్టర్. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విషయంలో మీకెప్పుడు ఏ పని కావాలన్నా చేసి పెడతాను. మీలాంటి మంచి మనిషికి సాయం చేస్తే నాకు కొంచెం పుణ్యమైనా వస్తుంది. సరేనండి, ఉంటాను. ఏంటిది మహేంద్ర, మనం చేసే ఒక్కో ఆలోచన మనని ముందుకు తీసుకెళ్లకపోగా ఇంకా ఇంకా వెనక్కి పంపిస్తున్నాయి. అదే నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికక్కడ అన్ని క్వశ్చన్ మార్కులు ఎదురుతున్నాయి. ఒక్కదానికి ఆన్సర్ దొరకట్లేదు. ఏంటమ్మా ఇది? వీళ్ళంతా నిన్ను దుర్గా దుర్గా అంటున్నారు ఎందుకు? నాకేం అర్థం కావట్లేదమ్మా. నిన్ను అమ్మ అని పిలవాలంటేనే అనుమానం వచ్చేలా అయిపోయింది నా పరిస్థితి. అయ్యో, నిజం చెప్పమ్మా, నువ్వు మా అమ్మ జానకివేనా, లేదంటే మా అమ్మలా నటిస్తున్న దుర్గవా? చెప్పమ్మా ప్లీజ్. సూపర్.
ఇప్పుడు మన డౌటే సౌందర్యకొచ్చింది. చూద్దాం ఏం చెప్తుందో. ఇప్పుడేంటి? నేనెవరు అనేది నీకు తెలియాలి, అంతే కదా? అవునమ్మా, నువ్వు నిజంగా మా అమ్మవే కదా? ఒకవేళ నువ్వు దుర్గవైతే అది కూడా చెప్పేసేయ్. నువ్వు మా మంచి కోసం నటిస్తున్నావు కాబట్టి నేను నిన్నేమనుకోను. అమ్మ నిజం, నాన్న నమ్మకం అంటారు. కానీ మన విషయంలో అమ్మ కూడా నమ్మకం అపనమ్మకాల మధ్య ఊగిసలాడే పరిస్థితి వచ్చింది. ఏం చేస్తాం? జానకి బయటకొస్తే జానకిని చంపినా చంపేస్తారు. అది కూడా నేనే చేశానని ప్రూవ్ చేస్తారు. వీటన్నింటికి ఆఖరి ఫలితం ఏంటో తెలుసా? సౌందర్య జీవితం నాశనం అయిపోతుంది.